నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం శాసనసభలో ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి. రాష్ట్ర అప్పులు 6,71,757 రూపాయలు. ఈ ఏడాది 27.8% పెరిగిన రుణ జీఎస్డీపీ శాతం. పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. ఇకత్ పట్టు చీరల తయారీ విధానం పరిశీలన. పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్పై విపక్షాల నిరసన. గాంధీ విగ్రహం వద్ద సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు. జగదీప్ ధన్కడ్ను టీఎంసీ ఎంపీ అవహేళన చేయడంపై ప్రధాని విచారం. 20 ఏళ్లుగా ప్రతిపక్షం అవమానిస్తోందని ఆగ్రహం. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని అంశాలను మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని అంశాలను మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తోంది, గత 9.5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసిందని, అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అందుకు అనుగుణంగానే ఇవాళ శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇందుకు సంబంధించి సభలో ప్రవేశపెట్టారు. ప్రధానంగా మొత్తం 13 అంశాలతో కూడిన సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. శ్వేతపత్రంలో మొత్తం 42 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని 13 అంశాలతో పొందుపరిచారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి వస్తున్న ఆదాయంతో పాటు చేస్తున్న ఖర్చులు, ప్రత్యేకించి అప్పులపై ప్రత్యేకించి రాష్ట్ర ప్రస్తుతం ప్రధానంగా దృష్టి సారించారు. కేసీఆర్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో చేసిన అప్పుల గురించి అత్యంత ప్రధానంగా ప్రస్తావించారు. మొత్తంగా బడ్జెట్కు లోబడి తీసుకున్న ఎఫ్ఆర్బిఎం రుణాలను 3,89,673 కోట్లుగా పేర్కొన్నారు. దీంతో పాటు ఇతరత్ర కార్పొరేషన్లతో పాటు ఇతరత్ర సంస్థలు చెల్లించాల్సిన అప్పులు, వీటన్నింటితో పాటు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు మొత్తంగా చూసుకుంటే 6,71,757 కోట్ల రుణాలు రాష్ట్రంపై ఉన్నట్లుగా ఈ శ్వేతపత్రంలో ప్రకటించారు. ప్రధానంగా ఇందులో చూడవచ్చు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలు ఎలా ఉన్నాయి, వాస్తవ వ్యయం ఉంది అంటే 2014-15 నుంచి 2023-24 వరకు బడ్జెట్కు సంబంధించిన అంచనాలు ఎలా ఉన్నాయి, వాస్తవ వ్యయం ఎలా ఉంది, బడ్జెట్ అంచనాలతో పోలిస్తే వాస్తవ వ్యయం చాలా తక్కువగా ఉందని ఈ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. దీంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేసిన వనరుల వివరాలను కూడా 1956 నుంచి కూడా పోల్చారు. ప్రధానంగా రెవెన్యూ వసూళ్లలో పోకడలు, రుణ పోకడలు, పెరుగుతున్న రుణభారం, ఈ రెవెన్యూ వసూళ్లలో కూడా అంతగా అస్థిరత్వం ఉంది. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనంతరం కూడా రెవెన్యూ వృద్ధి ఆశించిన మేరగా లేదు అని కూడా రెవెన్యూ రాబడులకు సంబంధించిన వృద్ధిని కూడా పేర్కొన్నారు. ప్రధానంగా 2014-15లో 49.16% పెరిగిన రెవెన్యూ రాబడుల వృద్ధి ఆ తర్వాత క్రమేణా పెరుగుతూ వస్తుందని కూడా ఈ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ప్రధానంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ రాబడులు కూడా క్షీణించాయని, ఇదే సందర్భంలో రెవెన్యూ రాబడులు జీఎస్డీపీ నిష్పత్తి కూడా తెలంగాణ ప్రభుత్వ పనితీరు సంతృప్తిపరంగా లేదు అని కూడా ఈ శ్వేతపత్రంలో ప్రకటించారు. ఇక రుణ ధోరణులకు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్ర ఖజానాను అప్పులపాలు చేశారని, ప్రత్యేకించి రాష్ట్రంలో పెరుగుతున్న ఖర్చులతో పోలిస్తే ఆదాయాల్లో పెరుగుదల లేకపోవడం ద్రవ్యలోటు పెరగడానికి ప్రధాన కారణంగా ఆమెకొచ్చింది. తద్వారా రాష్ట్రం యొక్క రుణభారం ప్రతి ఏటా పేరుకుపోతుందని కూడా ఇందులో పేర్కొన్నారు. అన్నిటికీ మించి ఈ కార్పొరేషన్లు బడ్జెట్కు వెలుపల వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల కారణంగా భారం బాగా పెరిగిపోయిందని, వాటి చెల్లింపులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని, తద్వారా భారం కూడా భారీగా పెరిగిపోయిందని చెప్తుంది. ఇదే సందర్భంలో రుణ చెల్లింపుల భారం కూడా ప్రతి ఏటా పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఈ శ్వేతపత్రంలో పేర్కొంది. 2014-15లో అసలు మరియు వడ్డీ చెల్లింపుల భారం 6,954 కోట్లు కాగా 2020-21 మినహా మిగతా అన్ని సంబంధించిన ఈ చెల్లింపుల పెరుగుదలలో 2 అంకెల వృద్ధి కనిపించిందని పేర్కొంది. 2023-24 సంవత్సరంలో వార్షిక సగటు వృద్ధి రేటు 22%తో రాష్ట్రం మొత్తం చెల్లింపుల రుణభారం 32,939 కోట్లకు చేరుకున్నట్లు కూడా ఇందులో శ్వేతపత్రంలో ప్రకటించారు. ప్రత్యేకించి ఈ చెల్లింపుల భారం సంబంధించి కార్పొరేషన్లకు సంబంధించి సొంతంగా చాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు తీసుకున్న ఆ కార్పొరేషన్లు సొంతంగా చెల్లించే పరిస్థితుల నేపథ్యంలో ఆ భారం మొత్తం రాష్ట్ర ఖజానాపై పడిందని, తద్వారా ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కూడా ప్రతికూల ప్రభావం పడిందని ఈ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ప్రధానంగా ఇందుకు సంబంధించి విద్యా ఆరోగ్యంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఖర్చు చేయడం లేదని, తగిన నిధులు బడ్జెట్లో కేటాయించకపోవడంతో తగిన మేర నిధులు కూడా ఖర్చు చేయలేదని ఈ శ్వేతపత్రంలో వెల్లడించారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే బడ్జెట్కు వాస్తవ్యానికి చాలా అంతరం ఉందని, దాదాపు 20% అంతరం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇదే సందర్భంలో అప్పుల భారం కూడా భారీగా పెరిగిపోయిందని, 2014 జూన్ 2వ తేదీన రాష్ట్రం ఏర్పడిన నాటికి మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం క్రమేణా ప్రతి ఏడాది అప్పులు పెరుగుతుండడంతో రాష్ట్రంపై రుణభారం పెరిగిందని, అదే సందర్భంలో అంతేకాకుండా గత 10 ఏళ్లలో ఖర్చు చేసిన డబ్బుకు అనుగుణంగా ఎటువంటి స్పష్టమైన ఆస్తులు సృష్టించబడలేదని కూడా ఈ శ్వేతపత్రంలో ప్రకటించారు. ప్రత్యేకించి బడ్జెటేతర రుణం గణనీయంగా పెరగడం వల్ల ఈ చెల్లింపుల భారం రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 34%కి పెరిగిందని, ఇదే సందర్భంలో రెవెన్యూ రాబడిలో 35% జీతాలు ఇతర పెన్షన్ల కోసమే పోతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ శ్వేతపత్రంలో ప్రకటించింది. ఇదే సందర్భంలో తద్వారా ఈ రుణాల చెల్లింపులతో పాటు జీతాల చెల్లింపుల కోసం పెరిగిన ఒత్తిడి కారణంగా ఆర్బీఐపై వేస్ అండ్ మీన్స్ కోసం ప్రత్యేకించి రాష్ట్ర ఖజానా ఆధారపడి ఉండాల్సి వస్తుందని ఈ శ్వేతపత్రంలో ప్రకటించారు. ఇదంతా కూడా అపారమైన ఆర్థిక ఒత్తిడి ఉందని తెలిపింది. ఇదే సందర్భంలో ఈ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిల్లో కూరుకుపోయిందని ఈ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ప్రత్యేకించి రాష్ట్ర వనరులు పెంచేందుకు, నిరుపేదలను ఉద్ధరించేందుకు, ప్రత్యక్ష వ్యయాలు పెంచేందుకు, అనవసరమైన ఖర్చులు తగ్గించేందుకు ప్రతి ప్రయత్నం చేయనున్నట్లు తమ ప్రభుత్వం చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ప్రజలు మార్పు కోసం ఇచ్చిన ఆదేశాన్ని 6 హామీలు నెరవేర్చేందుకు ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా ఎదుర్కొని
ఈ రాష్ట్ర అంటే గత కేసీఆర్ సర్కారు 9.5 ఏళ్లలో ఉంచిన అప్పుల భారాన్ని ప్రకటిస్తూ దుర్వినియోగాన్ని అరికడుతూ తాము ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీల అమలు కోసం బాధ్యతాయుతంగా పనిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ వేదికగా ప్రకటించింది. కాసేపట్లో ఈ శ్వేతపత్రంపై శాసనసభలో చర్చ ప్రారంభం కానుంది. ఓవర్ టు స్టూడియో. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం వ్యక్తం చేసింది. ఇటీవల మృతి చెందిన రామన్నగారి శ్రీనివాస్, కొప్పుల హరీశ్వర్ రెడ్డి, కుంజా సత్యవతిలకు సభ నివాళి అర్పించింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. 1985 నుండి 1989 వరకు, 1994 నుండి 1999 వరకు, 1999 నుండి 2003 వరకు, 2004 నుండి 2009 వరకు మరియు 2009 నుండి 2014 వరకు పరిగి శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు 1972 నుండి 1977 వరకు పరిగి ఉప సర్పంచ్గా, 1977 నుండి 83 వరకు సర్పంచ్గా పనిచేశారు. వీరు 1986 నుండి 1988 వరకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా, 1988 నుండి 1989 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 1994 నుండి 1999 వరకు రాష్ట్ర ఆర్థిక సంస్థ అధ్యక్షుడిగా, 2001 నుండి డిసెంబర్ 31 నుండి 2003 నవంబర్ 14 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు. వీరు నిత్యం ప్రజల్లో ఉంటూ తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 సెప్టెంబర్ 22వ తేదీన మరణించారు. వీరి వయస్సు 78 సంవత్సరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కుంజా సత్యవతి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి కుంజా సత్యవతి గారు 2009 నుండి 2014 వరకు భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1988 నుండి 1994 వరకు ఐద్వా భద్రాచలం డివిజన్ సెక్రటరీగా, 1994 నుండి 2000 వరకు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా, 2000 నుండి 2005 వరకు భద్రాచలం ఎంపీపీగా, 2006 నుండి 2008 వరకు ఐద్వా సెంట్రల్ కమిటీ మెంబర్గా పనిచేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 అక్టోబర్ 16వ తేదీన మరణించారు. వీరి వయస్సు 52 సంవత్సరాలు. శ్రీయుతులు రామన్నగారి శ్రీనివాసరెడ్డి, శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మరియు శ్రీమతి కుంజా సత్యవతి గారుల ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు పాటు మౌనం పాటిస్తాం. సభ్యులకు ఒక విజ్ఞప్తి. సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన ఈ 3వ శాసనసభ గతంలో అనేక పర్యాయాలు ఎన్నుకోబడి విశేష అనుభవం గడించిన వారితో పాటు 57 మంది కొత్తగా శాసనసభకు ఎన్నుకోబడిన వారు కూడా ఉన్నారు. అలా ఈ శాసనసభ పాత కొత్త కలయిక ఒక సభ్యుడు ఉపన్యాసించేటప్పుడు ఇతర సభ్యులు వారికి ఆటంకం కలిగించకుండా
వ్యాఖ్యానాలు, రన్నింగ్ కామెంటరీలు చేయకుండా సావధానంగా ఆలకిస్తే ఒక అర్థవంతమైన చర్చ జరిగే ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వారం అవుతాము. అంతేకాకుండా అనుభవజ్ఞులైన సభ్యులు ప్రసంగాలు కొత్తగా ఎన్నిక కాబడిన సభ్యులు పరిణితికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. దయచేసి ఈ సూచనలు సభ్యులందరూ గమనించి సభకు సభాపతికి సహకరించి ఈ సభ హుందాతనాన్ని పార్లమెంటులో 141 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఎదురుదాడి పెంచారు. చట్టబద్దమైన డిమాండ్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన సోనియా గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది ఎంపీలను సస్పెన్షన్ చేయలేదన్నారు. అది కూడా సహేతుక చట్టబద్దమైన డిమాండ్ చేసిన విపక్ష ఎంపీలపై వేటు వేయలేదన్నారు. లోక్సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలన్న విపక్ష ఎంపీల అభ్యర్థన పట్ల ప్రభుత్వం స్పందించిన తీరును వివరించడానికి మాటలు చాలవని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ను అవమానించేలా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన చేసింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు ప్రధాని మోదీ ఫోన్ చేశారని పేర్కొన్న ఆయన సచివాలయం పవిత్రమైన పార్లమెంటు కాంప్లెక్స్లో రాజ్యసభ చైర్మన్ను అవమానించడం విచారకరమని పేర్కొన్నట్లు తెలిపింది. ప్రతిపక్షం తనను కూడా 20 ఏళ్ల నుంచి అవమానిస్తోందని, ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతిని అది కూడా పార్లమెంటు కాంప్లెక్స్లో అవమానించడం దురదృష్టకరమని ప్రధాని విచారం వ్యక్తం చేసినట్లు ఉపరాష్ట్రపతి ధన్కర్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. అలాంటి ఘటనలో తన విధి నిర్వహణను అడ్డుకోలేవని తాను కూడా ప్రధానికి చెప్పినట్లు ధన్కర్ పేర్కొన్నారు. విలువలకు కట్టుబడి పనిచేయడమే కాకుండా అలాంటి అవమానాలు తాను నిర్దేశించుకున్న మార్గాన్ని మార్చలేవని కూడా స్పష్టం చేసినట్లు ఉపరాష్ట్రపతి ధన్కర్ తెలిపారు. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం శ్వేతసౌధం పదవి చేపట్టేందుకు ఆయన అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కొలరాడోలో ప్రైమరీ బ్యాలెట్ నుంచి ఆయన పేరు తొలగించింది. అమెరికా చరిత్రలోనే తొలిసారి 14వ సవరణలోని 3వ సెక్షన్ ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడని 4-3 మెజారిటీతో న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. తిరుగుబాటు చర్యలకు పాల్పడిన వారు రాజ్యాంగ పదవిలో ఉండేందుకు అనర్హులని అమెరికా రాజ్యాంగంలో ఓ నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారమే కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న ట్రంప్ భవితను అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది. కొలరాడో కోర్టు తన తీర్పుపై జనవరి 4 లేదా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు స్టే విధించింది. అయితే కొలరాడో కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు ట్రంప్ న్యాయవాదులు తెలిపారు. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న వివేక రామస్వామి మద్దతు ప్రకటించారు. కొలరాడో బ్యాలెట్లో ట్రంప్ పేరు చేర్చకుంటే తాను కూడా అక్కడి ప్రైమరీ ఎన్నికల నుంచి తప్పుకుంటారని హెచ్చరించారు. అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి కేసులో ట్రంప్ ప్రమేయం నేపథ్యంలో అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత వివేక రామస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. కొలరాడో బ్యాలెట్లో ట్రంప్ పేరును తిరిగి చేర్చేందుకు కోర్టు అనుమతి ఇవ్వకుంటే ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని రిపబ్లికన్ పార్టీకి చెందిన మిగతా అభ్యర్థులకు వివేక్ సూచించారు. పోచంపల్లి పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. GI ట్యాగ్ కూడా దొరకడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. तेलंगाना पोचमपल्ली, गोदवाल, नारायणपेट, सिद्दीपेट और पुटपाका जैसे विशेष साड़ियों और वारंगल की दरीज के लिए जाना जाता है. यहाँ के कोई हैंडलूम प्रोडक्ट्स को GI टैग भी मिला हुआ है. తెలంగాణలో దొరికేటటువంటి పోచంపల్లి వస్త్రాలు కానివ్వండి, వరంగల్లో దొరికేటటువంటి వస్త్రాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇవన్నీ కూడా చేనేత రంగానికి చెందినటువంటి అద్భుతమైన ఉత్పత్తులు. వీటికి GI ట్యాగ్ కూడా దొరకడం జరిగింది. आज बहुत सारे अवार्डीज यहाँ आए हुए हैं. मैं आप सबका देश और राज्य की बुनाई के परंपरा को संरक्षित करने
और आगे बढ़ाने के लिए हार्दिक बधाई देती हूँ। ఈ రోజు చాలా మంది ఇక్కడికి అవార్డు గ్రహీతలు రావడం జరిగింది. వారందరినీ చూస్తే ఆనందంగా ఉంది. మీరు ఈ దేశ మరియు ఈ ప్రాంత చేనేత పరంపర ఏదైతే ఉందో దాన్ని కాపాడమే కాకుండా భవిష్యత్ తరాలకు తీసుకొని వెళుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. आज पचमपल्ली गांव में आकर और आप लोग पचमपल्ली सिल्क साड़ी कैसे बनाते हैं ये देखकर मुझे बहुत अच्छा लगा। ये अनोखा वेविंग स्टाइल भारत की वेविंग हेरिटेज का हिस्सा है। ఈ రోజు పోచంపల్లి ప్రాంతానికి వచ్చి మీ అందరూ ఏ రకంగా పోచంపల్లి చీరలు నేస్తున్నారు అనేటటువంటిది చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. ఇది ఒక విభిన్నమైనటువంటి చేనేత కళ. ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగం. ये बहुत ही प्रसन्नता का विषय है कि UNWTO ने 2021 में पचमपल्ली गांव को दुनिया के बेस्ट टूरिज्म विलेज के से एक घोषणा किया था। मैं इस विषय उपलब्धि के लिए आपको बधाई देती हूँ और आपकी सराहना करती हूँ। ఇది చాలా ఆనందించదగ్గ విషయం. UNWTO యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 2021 సంవత్సరంలో పోచంపల్లి ప్రాంతాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి పర్యాటక గ్రామంగా ప్రస్తుతించడమే కాకుండా ప్రకటించింది. అదేవిధంగా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్న మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. मुझे ये जानकर खुशी हुई है कि समर्थ योजना के अंतर्गत वेवर्स को स्किल ट्रेनिंग और वित्तीय सहायता दी जाती है। मुझे बताया गया है कि यहाँ के वेवर्स केंद्र सरकार की अन्य योजनाओं का लाभ भी उठा रहे हैं। స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్ సెక్టర్ అనేటటువంటి దీని ద్వారా మీరంతా లబ్ధి పొందుతున్నారనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. అంతేకాకుండా మీ నైపుణ్యాలని మెరుగుపరుచుకోవడం కోసం మీరు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకాన్ని అందిపుచ్చుకుంటున్నారు. అదేవిధంగా నాకు చెప్పింది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇతర ప్రయోజనాలను కూడా మీరందరూ అందిపుచ్చుకొని లబ్ధి పొందుతున్నారనే విషయం తెలుసుకున్నాను. प्रशिक्षण पारंपरिक कौशल को संरक्षित करने, उन्हें वर्तमान आवश्यकताओं के साथ जोड़ने और भविष्य के डिजाइन बनाने में मदद करने का एक महत्वपूर्ण घटक है। ये अच्छी बात है कि इस क्षेत्र में गुरु शिष्य परंपरा के तहत पीढ़ी दर पीढ़ी कौशल प्रदान किया जाता है। పరిరక్షణ పరంపర అంటే ఒక సాంప్రదాయాన్ని పరిరక్షించడం, దాంతో పాటుగా దాన్ని ముందుకు తీసుకెళ్లడం, వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన శాస్త్ర సాంకేతికతను పెంపొందించుకోవటం, డిజైన్లో మార్పు తీసుకురావడం, వీటన్నిటిలో మీరు చూపిస్తున్నటువంటి కృషి అభినందనీయం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో గురు శిష్య పరంపర ఏదైతే ఉందో ఒక తరం నుండి మరొక తరానికి ఈ కళ వెళ్ళటం అనేటటువంటిది కూడా మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. उद्योग जगत और फैशन डिजाइनर्स नए नए डिजाइन और उत्पाद विकसित से अपने तरीके के सहयोग दे सकते हैं। इस सेक्टर को आधुनिक समय की आवश्यकता के अनुरूप बनाए रखने और सांस्कृतिक विरासत को जीवित रखने की आवश्यकता है। ఉపాధి కల్పన రంగంలో ఫ్యాషన్ డిజైనింగ్, అదేవిధంగా వస్తున్నటువంటి కొత్త డిజైన్లని ఉత్పత్తి చేయడంతో పాటుగా ఒక కొత్త ఒరవడిని సృష్టించడంలో మీరు చేస్తున్నటువంటి ప్రాంతం చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అది అభినందనీయం. అదేవిధంగా సాంస్కృతిక వారసత్వం ఏదైతే ఉందో దాన్ని కాపాడడంలో మీరు చేస్తున్నటువంటి కృషి కూడా అభినందనీయం. అది అత్యవసరం కూడా. इसमें उपलब्ध विशाल रोजगार संभावनाओं का दोहन करने में इंडस्ट्री की महत्वपूर्ण भूमिका है। मुझे ये जानकर अच्छा लगा कि कुछ उद्यमी जीरो कार्बन फुटप्रिंट की दिशा में भी कार्य कर रहे हैं। कुछ लोग सोलर एनर्जी का भी उपयोग कर रहे हैं। ఇక్కడ ఉన్నటువంటి విశేషాలలో మనం చూసినట్టయితే ఇక్కడ ఉపాధి పొందడంతో పాటుగా ఈ పరిశ్రమ ఆ దిశగా చేస్తున్నటువంటి కృషి అద్భుతమైనది, ప్రశంసించదగ్గది. అదేవిధంగా నాకు తెలుసుకొని చాలా ఆనందం వేసింది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది జీరో కార్బన్ విని मैं आप सबके कहना चाहती हूँ कि हमारे देश की सांस्कृतिक विरासत को संरक्षित रखने और उसे आगे बढ़ाने में आप सबका महत्वपूर्ण योगदान है। मैं आशा करती हूँ
कि आप ऐसे ही हैंडलूम सेक्टर के विकास के लिए कार्य करते रहेंगे। నేను మీ అందరితో ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఈ దేశ వారసత్వం ఏదైతే ఉందో, ఒక పరంపర ఏదైతే ఉందో దాన్ని కాపాడటంతో పాటు దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. భావి తరాలకి అందించడంలో మీరు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అద్భుతమైనది. నేను మీరందరూ కూడా ఇదే విధంగా ఈ హ్యాండ్లూమ్ సెక్టార్ని, చేనేత రంగాన్ని పరిరక్షించడం కోసం అహరాహం శ్రమిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. मुझे अच्छा लगा कि यहाँ हम लोग के सामने 3 व्यवहार भाई और बहनें अपने बातों को रखा, अपना एक्सपीरियंस शेयर किया और आगे जाके और कैसे ये केवल पोचमपल्ली में तो सीमित नहीं है, फिर भी और इस संस्था को, इस सेंटर के उपलब्धि को, नाम को कैसे और आगे बढ़ा सके, पीढ़ी दर पीढ़ी इसका लाभ यहाँ के लोग या देश के लोग इसको उपयोग कर सके, इसीलिए हम लोगों के सामने बातें रखे और आग्रह भी किया कि गवर्नमेंट के साथ कैसे इसको बात करके इसको और भी बढ़ाया दिया जाए। इस जो भी सहयोग गवर्नमेंट के साथ मिले और उनको मिले। लेकिन मैं धन्यवाद देना चाहती हूँ, यहाँ टेक्सटाइल मिनिस्टर भी है, उनके माध्यम से भी और गवर्नमेंट से कुछ ऐसे लिखित दे क्या क्या आवश्यकता है और कैसे बुनाकारों को या यूनिट को कैसे बढ़ाया जाए, उसी दिशा में कुछ ऐसे लिखित दे तो शायद वो अच्छा हो सकता है। मैं आपको भी आग्रह करना चाहती हूँ कि आप भी इसी के बारे में गवर्नमेंट के साथ, टेक्सटाइल डिपार्टमेंट के साथ आप कोई वार्तालाप करेंगे, लेटर भेजेंगे तो शायद इसी दिशा में कुछ सोचा जा सकता है। కాబట్టి నేను చాలా మందితో, మీ అందరితో మాట్లాడిన తర్వాత, మీ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఈ చేనేత పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి మరింతగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరు ఇచ్చినటువంటి సలహాలు, సంప్రదింపులకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు కూడా ఈ సమస్యను కులంకషంగా చర్చించి దాన్ని అభివృద్ధి చేయడం కోసం మనస్ఫూర్తిగా పనిచేయాలి అనేటటువంటి ఆకాంక్షను గౌరవ రాష్ట్రపతి గారు వేదిక మీద ఉండి చెప్పడం జరిగింది. मैं यहाँ आके इतने सारे बहनों को मैंने देखा, यहाँ बुनाकारों के साथ मैंने बातचीत की, उनके एक्सपीरियंस को मैंने सुना और खुद भी मैं प्रैक्टिकली कुछ नॉलेज गेन करने के लिए प्रयास की, क्योंकि मैं भी जिस एरिया से आ रही हूँ वो एरिया भी ऐसे ही लोगों को रहते हैं जहाँ ज़रूरतमंद रहते हैं, उनको भी हाथ को काम ज़रूरी है, मिलना चाहिए। मैं भी चाहूँगी कि वहाँ भी, इसीलिए मैं ज़्यादा इंटरेस्टेड थी कि पोचमपल्ली सेंटर को या यूनिट को मैं विजिट करूँ। मुझे बहुत ज्ञान, थोड़ा बहुत मुझे मिला, रोशनी मुझे मिला, उसी को ले करके मैं भी अपने एरिया में कुछ करना चाहती हूँ। इसलिए यहाँ से थोड़ा बहुत मैं थोड़ा सीख के जाती हूँ। मैं चाहूँगी कि वहाँ से भी कुछ लोगों को मैं लेकर आऊँ, यहाँ प्रैक्टिकल नॉलेज उनको भी मिल जाए और उनको उत्साह मिल जाए, उनको भी प्रेरणा मिल जाए आगे बढ़ने के लिए आप लोगों के जैसे। और ये एक प्रेरणा की स्रोत है इस एरिया। बहुत सारे लोग देश विदेश से आते हैं और प्रेरणा लेके जाते हैं और आपका काम को देखते हैं, प्रोत्साहन करते हैं, खुश होते हैं। और मैं भी चाहूँगी कि मैं एरिया के लोग भी, मेरे एरिया के लोगों को भी कुछ भेजूँ यहाँ और देख के आए। నేను మీతో మాట్లాడిన తర్వాత చాలా మంది యొక్క అనుభవాలను తెలుసుకున్నాను. నేను కూడా ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చినటువంటి దాన్నే కాబట్టి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి సమస్యలు నాకు తెలుసు. ఆ సమస్యల పరిష్కారం కోసం చేనేత రంగానికి, అదేవిధంగా గ్రామీణ పరిశ్రమలకు ఊతం ఇవ్వడం అనేటటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఆ దిశగా కొనసాగుతున్నాను. నేను మా ప్రాంతం నుండి కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని చూపిస్తాను. ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధిని, మీరు ఏ రకంగా కష్టపడుతున్నారో వాటిని కూడా నేను చూపిస్తాను. తద్వారా వాళ్ళు కూడా మీలాగే అభివృద్ధి చెందుతారని ఆకాంక్ష ఉంది. నేను ఇక్కడికి రావడం, చూడడం మాత్రమే కాకుండా మీ నుండి కొంత జ్ఞానాన్ని కూడా నేను తెలుసుకొని ఇక్కడ నుండి నేను వెళుతున్నాను.